Yes, very good afternoon, students. In the previous class, we have discussed about double linked list. Double linked list ante emiti అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. డబుల్ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఆల్సో ఏ డైనమిక్ డేటా స్ట్రక్చర్ అని చెప్పాను. ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ నోట్స్ ఆర్ లింక్స్ అంటున్నాను. బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అండ్ డబుల్ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఇన్ డబుల్ లింక్డ్ లిస్ట్ వీఆర్ హ్యావింగ్ రెండు రిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, one to the previous one and one to the next node. ఓకే, లింక్స్ ఆర్ నోట్స్. మా లింక్ లిస్ట్ అంటే ఏం లేదమ్మా, కలెక్షన్ ఆఫ్ నోట్స్ ఆర్ లింక్స్ అని చెప్పుకున్నాం. అలాగే డబుల్ లింక్ లిస్ట్కి రెండు రిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, one to the previous node and one to the next node. One to the previous node and one to the next node. ఓకే, సో అది మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో నిన్న లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే వీ హ్యావ్ డిస్కస్డ్ ఎ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో యాడ్ ఫ్రంట్ ఒక నోడ్ని, డబుల్ లింక్డ్ లిస్ట్ నోడ్ని ఫ్రంట్లో ఎలా యాడ్ చేసాం. ఓకే, అలాగే యాడ్ రేర్, మా రేర్లో ఎలా ఇన్సర్ట్ చేసాం అనేది నిన్న క్లాస్లో చూసాము. ఇవాళ కొన్ని ఆపరేషన్స్ ఓకే ఆన్ డబుల్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో దట్ ఈస్ హౌ టు డిలీట్ ఏ నోడ్. ఓకే, డబుల్ లింక్డ్ లిస్ట్ లింక్ని ఎలా డిలీట్ చేయాలి. సో we can remove the first node, we can remove the last node. Operations on double linked list lo cheppedappudu cheppanu, we can remove the first node first delete chesukochu, కావాలనుకుంటే లాస్ట్ నోడ్ డిలీట్ చేయొచ్చు. అలాగే we can also delete a node at a particular position. Okay, and we can also insert a node at a particular position. మనం ఫస్ట్ పొజిషన్లో ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయొచ్చు, మిడిల్ ఒక పర్టికులర్ ఇండెక్స్ చేయొచ్చు, ఒక నోడ్ని ఆర్ లింక్ని మనం పెట్టచ్చు. లాస్ట్ లింక్గా కూడా ఒక డబుల్ లింక్ లిస్ట్ ఎలిమెంట్ని ఓకే లాస్ట్ లింక్గా కూడా మనం పెట్టచ్చు అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం అమ్మా. ఓకే, సో ఇవాళ కొన్ని ఆపరేషన్స్, నిన్న యాడ్ ఫ్రంట్, యాడ్ రేర్ అనే ఆపరేషన్స్, అలాగే ప్రింటింగ్ డబుల్ లింక్ లిస్ట్ అనేది చూసాము. ఇవాళ ఏం డిస్కస్ చేసుకున్నామంటే సో డిలీట్ అట్ ఫ్రంట్, ఓకే డిలీట్ అట్ రేర్, అలాగే ఒక పర్టికులర్ పొజిషన్లో ఒక ఎలిమెంట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇన్సర్ట్ ఎట్ అనే మెథడ్ గురించి ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ మూడు మెథడ్స్ చెప్పుకుంటామమ్మా. డిలీట్ ఫ్రంట్, డిలీట్ రేర్, ఇన్సర్ట్ ఎట్ పర్టికులర్ పొజిషన్. ఓకే, సో ఈ మూడు మెథడ్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఐఎమ్ టర్నింగ్ దిస్ టువర్డ్స్ ద బోర్డ్. మా బోర్డ్ కలిగి తిప్పుతున్నాను. సో డిలీట్ ఎలా చేస్తారు ఏమిటి అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఫ్రంట్లో ఉన్న డబుల్ లింక్ లిస్ట్లో ఉన్న లింక్ని డిలీట్ చేస్తున్నాం ఫస్ట్. తర్వాత లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ని ఆర్ లింక్ని డిలీట్ చేస్తాం అన్నమాట. సో రిమూవ్ ఫ్రంట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ నోడ్ని ఫస్ట్ లింక్ని డిలీట్ చేస్తుంది. సో ఎలా డిలీట్ చేస్తుంది ఏమిటో ఒకసారి చూద్దాము. ఓకే, ద కోడ్ ఈజ్ వెరీ సింపుల్, డిలీట్ చేయడం ఈజీ అమ్మా. ఓకే, సో అది ఎలాగా ఏమిటి అనేది చూద్దాం. డిలీట్ అట్ ఫ్రంట్, డిలీట్ అట్ రేర్. ఓకే, ఆ రెండు మెథడ్స్ ఫస్ట్ చూసిన తర్వాత ఒక పర్టికులర్ పొజిషన్లో ఒక ఎలిమెంట్ని ఎలా ఇన్సర్ట్ చేస్తారు అనేది చూద్దాం. ఓకేనా? ఓకే, సో బేస్డ్ ఆన్ ఇండెక్స్ ద్వారా ఎలా ఇన్సర్ట్ చేస్తారు అనేది చూద్దామమ్మా. ఇవాళ ఈ మూడు మెథడ్స్ చూస్తాం. ఫస్ట్ రిమూవ్ ఫ్రంట్ అనే మెథడ్, రిమూవ్ రేర్ అనే మెథడ్. కోడ్ ఎలా ఉంటుంది ఏమిటి చూద్దాం. రిమూవ్ ఫ్రంట్ అంటే ఫస్ట్లో ఉన్న నోడ్ ఆర్ లింక్ని రిమూవ్ చేయడాన్ని రిమూవ్ ఫ్రంట్ అంటుంటారు. దానికి సంబంధించిన కోడ్ ఒకసారి చూపిస్తాను. నిన్న ఆల్రెడీ 3 నోట్స్ని తీసుకున్నాను, 3 లింక్లను తీసుకున్నాను. ఫస్ట్ నోట్లో ఏం డేటా ఉంది అంటే 20, సెకండ్ నోట్లో 5 అనే ఎలిమెంట్ ఉంది, లాస్ట్ నోట్లో 50 అనే ఎలిమెంట్ ఉంది. ఓకే, సో అది ఒకసారి దాంట్లో ఫస్ట్ లింక్ని ఎలా రిమూవ్ చేస్తాము అనేది ఇప్పుడు చూస్తున్నాం. కోడ్ బోర్డు కలిగి తిప్పుతున్నానమ్మా. ఓకే, కోడ్ చూపించడం కోసం స్క్రీన్ని బోర్డు కలిగి తిప్పుతున్నాను.
ఒకసారి చూడండి. ఓకే, కోడ్ ఈజ్ వెరీ సింపుల్, ఈజీగా అర్థమవుద్ది. ఒక్కసారి చూడండి. ఓకే, this is the code I have written for you. ఓకే, చూడండి. లాస్ట్ క్లాస్లో మనం ఓకే 20 అనే ఎలిమెంటు, తర్వాత 5 అనే ఎలిమెంటు, తర్వాత 50 అనే ఎలిమెంటు మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ డబుల్ లింక్ లిస్ట్లో ఈ 3 ఉన్నాయి. ఓకే, ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే హౌ టు రిమూవ్ ద ఎలిమెంట్ ఇన్ ద ఫ్రంట్. ఈ ఎలిమెంట్ ఎలా రిమూవ్ చేయాలి ఏమిటి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం అమ్మా. సో దాని కోడ్ ఎలా రాస్తున్నాను ఏమిటి అనేది ఒకసారి డిస్కస్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఈస్ ద కోడ్. అమ్మా పబ్లిక్ వైడ్ రిమూవ్ ఫ్రంట్ అంటున్నాను. సో ఫ్రంట్లో ఉన్న నోడ్ ఆర్ లింక్ని డిలీట్ చేయడం కోసం రిమూవ్ ఫ్రంట్ మెథడ్ ఉపయోగపడుతుందమ్మా. ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్లా కాదా? నో, హెడ్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ నోడ్ మీన్స్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు 50 ఉంటుందమ్మా. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ హెడ్లో హెడ్ ఈజ్ పాయింటింగ్ టు ద ఫస్ట్ ఎలిమెంట్, ద ఫస్ట్ ఆబ్జెక్ట్ ఒక నోడ్ ఒక ఐడి 50 అనమాట. సో హెడ్ ఈజ్ హ్యావింగ్ 50. సో హెడ్ ఈజ్ నాట్ నల్ అనమాట. సో ఇఫ్ హెడ్ ఈజ్ నల్ అనేది ఎందుకు చెప్తున్నాను అంటే అసలు ఎలిమెంట్సే లేవనుకో లింక్ లిస్ట్లో. ఓకే, అప్పుడు జస్ట్ మామూలుగా రిటర్న్ అయిపోతుంది. సో ఇఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఈ కింద స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ అంటున్నాను. హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ అంటే హెడ్ విల్ బి పాయింటింగ్ టు ద సెకండ్ ఎలిమెంట్. చూడండి అమ్మా, ఇనీషియల్గా హెడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ అంటే హెడ్ విల్ బి పాయింటింగ్ టు దిస్. హెడ్ విల్ బి పాయింటింగ్ టు దిస్. ఒక్కసారి చూస్తూ ఉండండి, నేను హెడ్ని మారుస్తాను, హెడ్ పొజిషన్ని. Okay, so head will be pointing to this. Now head is not pointing to this node, head is pointing to this node. Head is equal to head next antunanu. Okay, so ante see this code, my head will be pointing to, okay, so next node, this is the next node. The head is equal to head next అన్నాను, దీనికి పాయింట్ అవుట్ చేస్తున్నామా, హెడ్ దీనికి పాయింట్ అవుట్ చేయదు. తర్వాత కోడ్ ఏం రాస్తున్నాను, హెడ్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు నల్. హెడ్ డాట్ ప్రీవియస్ అంటే దిస్ ఈజ్ హెడ్ నౌ. సో హెడ్ డాట్ ప్రీవియస్, ఇక్కడ ఇది హెడ్ ప్రీవియస్లో ఓకే ఆల్రెడీ ఏదో ఉంది, ఒక అడ్రస్ ఉంది, ముందున్న ఆబ్జెక్ట్ ఒక అడ్రస్ ఉంది. ఓకే, సో తర్వాత ఏం చేస్తున్నాను ఇక్కడ నల్ రాస్తున్నాను. ఇక్కడ నల్ అనగానే సో ద ప్రీవియస్ లింక్ విల్ బి డిలీటెడ్, దిస్ నోడ్ విల్ బి డిలీటెడ్. ఈ నోడ్ డిలీట్ అయిపోతుందమ్మా. సో నౌ దిస్ ఈజ్ ద హెడ్, దిస్ ఈజ్ హెడ్, దిస్ ఈజ్ నల్. ఓకే, నౌ దిస్ ఈజ్ ద ఫస్ట్ నోడ్. 20 అనే ఎలిమెంట్ డిలీట్ అయిపోయిందమ్మా, 20 అనే లింక్ డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ దిస్ ఈజ్ ద సింపుల్ కోడ్ అమ్మా, చాలా సింపుల్ కోడ్. ఏమన్నాం, హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ అన్నాం. హెడ్ డాట్ నెక్స్ట్ అంటే హెడ్ అనేది విల్ బి పాయింటింగ్ టు దిస్ నోడ్. ఓకే, తర్వాత హెడ్ డాట్ ప్రీవియస్ అంటే ఈ నోడ్లో ప్రీవియస్ ఏంటి, ఇది కదా, ఈజ్ ఈక్వల్ టు నల్ అన్నాం. సో నల్ అన్నప్పుడు ఆ లింక్ అనేది రిమూవ్ అయిపోతుంది.
సో ఆ ముందున్న ఎలిమెంట్ రిమూవ్ అయిపోతుంది. సైజ్ మైనస్ మైనస్ అన్నాం. సైజ్ ఆఫ్ ద మా సైజ్ని డిక్రీజ్ చేశాను. సో దట్ ఈస్ హౌ టు రిమూవ్ ద ఎలిమెంట్ ఎట్ ద ఫ్రంట్. That is how to remove the element at the front. Okay. So that is the how to remove an element at the front. Next I'll discuss how to remove an element at the rear. Removing the element at the rear. Last array lo unna last element ni remove cheyadam etla. So last element ni remove cheyali ante we have to check whether head is null. Amma asalu mundu this is the code. Public void remove rear. Remove rear. Rear is the method. Okay, remove rear అనేది రాయాలమ్మా. Okay, so remove rear లో if head is equal to null, head అనేది null గా ఉంటే అంటే డబుల్ లింక్ లిస్ట్ లో ఎలిమెంట్స్ ఏమీ లేవు అనమాట. సో నార్మల్ గా రిటర్న్ అవుతుంది. if head dot next is equal to null, అమ్మా head dot next లో null ఉందంటే ఏంటి అర్థం అంటే ఒకటే నోడ్ ఉంది, దాన్ని మనం డిలీట్ చేస్తున్నాం. సో అప్పుడు ఏం చేయాలి? హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటాం, సైజ్ మైనస్ మైనస్ అంటాం, రిటర్న్ అంటాం. సో ఒకటే ఎలిమెంట్ ఉంటే హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటాం. హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అన్నప్పుడు హెడ్ వోంట్ బి పాయింటింగ్ టు ఎనీ నోడ్. సో ద ఫస్ట్ నోడ్ ఆల్సో విల్ బి డిలీటెడ్. ఇప్పుడు మనం డిలీట్ చేసేది ఫస్ట్ నోడ్ కాదనుకోండి. ఓకే, సో మనం ఫస్ట్ నోడ్ నుంచి లాస్ట్ నోడ్కి ట్రావెల్ అవ్వాలి. ఓకే, ఇది మనం చూసాం కోడ్. లింక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అని, లింక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో అంటే కరెంట్ అనేది కూడా ఇక్కడ పాయింట్అవుట్ చేస్తుందమ్మా. కరెంట్ ఈజ్ ఆల్సో పాయింటింగ్ టు ద హెడ్. ఒక పాయింటర్ తీసుకున్నాం కరెంట్ అనేది. ఓకే, హెడ్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ నోడ్ అండ్ కరెంట్ ఈజ్ ఆల్సో పాయింటింగ్ టు దిస్ నోడ్. ఓకే, సో హెడ్ దీనికే పాయింట్అవుట్ చేస్తుంది, కరెంట్ కూడా దీనికే పాయింట్అవుట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ కోడ్ ఏం రాశానంటే ఇక్కడ చూడండి, వైల్ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు తిరగాలి. సార్ ఎందుకు సార్ అలా రాశారంటే కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే సో దిస్ ఈజ్ కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 200 అవుతుంది. ఓకే, 200 డాట్ నెక్స్ట్లో ఓకే నల్ ఉంది, అందుకని ఈ లూప్ ఎగ్జిక్యూట్ కాదు. సో ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటాం. సో అంటే కరెంట్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ నోడ్. కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇది కరెంటు. ఓకే, అది లాస్ట్ నోడ్. వీఆర్ డిలీటింగ్ దిస్ నోడ్ నౌ. ఈ నోడ్ని మనం డిలీట్ చేస్తున్నాం. దానికి కోడ్ ఏం రాస్తున్నామంటే కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ ఐడిని తీసేసి మనం నల్ అనేది రాస్తున్నాం. నల్ అని రాస్తున్నాం. ఓకే, సో కరెంట్ డాట్ నెక్స్ట్లో దీని నెక్స్ట్లో నల్ అని రాస్తున్నాం. కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటున్నాం. సచ్ దట్ ఏ లింక్ విల్ బి డిలీటెడ్. ఈ లింక్ డిలీట్ అయిపోతుందమ్మా. సో సచ్ దట్ ఈ ఎలిమెంట్ రిమూవ్ అయిపోతుంది. సో దేర్ విల్ బి ఆఫ్టర్ రిమూవింగ్ ద initially there are 3 nodes. ఇంతగా తీసుకున్న నేను చెప్పుకున్న క్లాస్లో మనం 3 నోడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఫస్ట్ నోడ్ ఈజ్ 20, సెకండ్ నోడ్ ఈజ్ 5, లాస్ట్ నోడ్ ఈజ్ 50. సో ఇప్పుడు మనం ఏం చేసాము? ఓకే, ఫస్ట్ నోడ్ని రిమూవ్ చేసాము, లాస్ట్ నోడ్ని రిమూవ్ చేసాము. ఓకే, సో ఫస్ట్ నోడ్ రిమూవ్ అయిపోయింది, లాస్ట్ నోడ్ రిమూవ్ అయిపోయింది. దానికి ఎక్కడ రాస్తున్నాము కోడ్? సో జస్ట్ ఇక్కడ ఇది మెయిన్ ఫంక్షన్లో మనం నిన్న పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఫంక్షన్లో మా క్లాస్ డబుల్ లింక్ లిస్ట్ అనే క్లాస్లో ఓకే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే మెథడ్ చెప్పాను. మెయిన్ అనే మెథడ్లో డబుల్ లింక్ లిస్ట్ DLL ఈజ్ ఈక్వల్ టు న్యూ డబుల్ లింక్ లిస్ట్ అని చెప్పాను. అక్కడ DLL డాట్ యాడ్ ఫ్రంట్ అనే మెథడ్ చెప్పాను. అలాగే
సో అలాగే ఇక్కడ మనం యాడ్ రిమూవ్ ఫ్రంట్ అనేది అలాగే రిమూవ్ రేర్ అనేది కూడా అక్కడ రాస్తాయి. కోడ్ ఎక్కడ రాయాలి అంటే సో DLL డాట్ ఓకే రిమూవ్ ఫ్రంట్ అనేది రాస్తాం. రిమూవ్ ఫ్రంట్ మెథడ్ రాస్తాం. అలాగే DLL డాట్ రిమూవ్ రేర్ అనే మెథడ్ రాస్తాము. ఇవన్నీ ఈ రెండు ఎక్కడ రాయాలి అమ్మా? నిన్న చెప్పాను, ప్రోగ్రామ్ మొత్తం కూడా చెప్పాను. వాయిడ్ మెయిన్ సెక్షన్ అనేది రాసాము. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని డబుల్ లింక్ లిస్ట్ DLL ఈజ్ ఈక్వల్ టు న్యూ డబుల్ లింక్ లిస్ట్ అని చెప్పి తర్వాత DLL డాట్ యాడ్ ఫ్రంట్ అనేది చెప్పాను. ఓకే DLL డాట్ యాడ్ ఫ్రంట్ అని చెప్పి ఫస్ట్ 5 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేశాను. తర్వాత 20 DLL డాట్ యాడ్ ఫ్రంట్ అని చెప్పేసి 20 అనేది ఇన్సర్ట్ చేయడం చెప్పాము. తర్వాత DLL డాట్ యాడ్ రేర్ అని చెప్పి 50 అని ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేశాము. నిన్న క్లాస్లో చెప్పుకుందాము. తర్వాత స్టెప్లో ఏమంటే సో తర్వాత మనం ప్రింట్ చేసాం. DLL డాట్ ప్రింట్ అనే మెథడ్ రాసాం. ప్రింట్ మెథడ్ రాసిన తర్వాత కావాలనుకుంటే రిమూవ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నోడ్ని లాస్ట్ నోడ్ని రిమూవ్ చేయాలి అంటే సో ఈ మెథడ్స్ కూడా రాసుకొని ఈ DLL డాట్ రిమూవ్ ఫ్రంట్ అనే మెథడ్ కాల్ చేయాలి. ఓకే సో మెయిన్ మెథడ్లో ఈ మెథడ్స్ రాస్తే ఫస్ట్ నోడ్ లాస్ట్ నోడ్ డిలీట్ అయిపోతుంది. దిస్ ఈస్ ద కోడ్ ఫర్ రిమూవింగ్ ద ఫస్ట్ నోడ్, ఫ్రంట్ నోడ్ అండ్ ద లాస్ట్ నోడ్. మా డిలీషన్ చూసామమ్మా ఇప్పుడు. ఓకే డిలీషన్ చూసాము. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే I want to insert an element at a particular position. So next concept ఏమిటి అంటే I want to insert an element in a particular position. మా కొత్త నోడ్ని ఒక పర్టికులర్ పొజిషన్, మా పాత డబుల్ లింక్ లిస్ట్ని ఒకసారి తీసుకుంటున్నాను. ఓకే దాన్ని తీసుకొని ఒక కొత్త నోడ్ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సో పాత యాస్టీస్ నేను రాస్తున్నాను, ఒకసారి చూడండి. మా ఇందాక చెప్పిన రిమూవ్ ఫ్రంట్ రిమూవ్ రేర్ మెథడ్స్ ఎక్కడ రాయాలి ప్రోగ్రామింగ్లో ఎక్కడ రాయాలి? మా ఆల్రెడీ యాడ్ ఫ్రంట్ యాడ్ రేర్ మెథడ్స్ రాసిన తర్వాత ఆ రెండు మెథడ్స్ ప్రోగ్రామ్లో రాసుకోవాలమ్మా. సో ఇందాక చెప్పిన మెథడ్స్ ఏంటి? రిమూవ్ ఫ్రంట్ రిమూవ్ రేర్ అనే మెథడ్స్ చెప్పాను కదా, ఆ మెథడ్స్ కూడా అక్కడ రాసుకోవాలి. ఆ మెథడ్స్ అక్కడ రాసి ఓకే సో ఆ మెథడ్స్ని మెయిన్లో మనం కాల్ చేయాలి. ఓకే సో ఇలా DLL డాట్ రిమూవ్ ఫ్రంట్ అని DLL డాట్ ఓకే రిమూవ్ రేర్ అని చెప్పి రాయాలి. రిమూవ్ రేర్ అన్నప్పుడు లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. ఓకే ఇప్పుడు ఇన్సర్షన్స్ డిలీషన్స్ ఫ్రంట్లో ఇన్సర్ట్ చేయడం అట్లా రేర్లో ఇన్సర్ట్ చేయడం అట్లా చూసాము. ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఒక పర్టికులర్ పొజిషన్ ఒక ఇండెక్స్ చెప్తాడు, ఆ పొజిషన్లో ఎలిమెంట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు చెప్పుకున్న కోడ్. ఓకే సో ఆల్రెడీ పాత ఎలిమెంట్స్ అన్ని నేను తీసుకున్నాను. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే 20, సెకండ్ ఎలిమెంట్ ఏంటంటే 5 అండ్ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ 50.
సో next this is a code for inserting node at a particular position. I want to insert a node at particular position. మా ఇది చూడండి అమ్మా, పబ్లిక్ వాయిడ్ ఇన్సర్ట్ ఎట్ మెథడ్ నేమ్ ఏంటి అంటే పబ్లిక్ వాయిడ్ ఇన్సర్ట్ ఎట్ అనేది మెథడ్ నేమ్. ఎట్ అని చెప్పి ఏం పంపిస్తున్నామంటే డేటాని ఏ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి అనేది మనం ఇక్కడ రాస్తున్నాం అనమాట. ఓకే, పొజిషన్ కూడా రాయాలి, ఇండెక్స్ ఏ ఇండెక్స్ పొజిషన్లో అది సేవ్ చేయాలి, ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలా లేకపోతే ఫిఫ్త్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలా అనేది. అమ్మా ఇండెక్స్ నేమ్, ఇండెక్స్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అనుకోండి. హెడ్ ఈజ్ పాయింటింగ్ టు హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే ఏంటి అంటే అసలు లింక్డ్ లిస్ట్లో ఎలిమెంట్సే లేవు అని అర్థం. సో అందుకని ఇట్ రిటర్న్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే రిటర్న్ చేస్తుంది అనమాట. ఇఫ్ ఇండెక్స్ నేను ఇప్పుడు ఇక్కడ 3 ఎలిమెంట్సే ఉన్నాయి అమ్మా, దెర్ ఆర్ 3 ఎలిమెంట్స్ ఇన్. ఓకే, 3 ఎలిమెంట్సే ఉన్నాయి. నేను ఇండెక్స్ 7 అని ఇచ్చాను. ఓకే, 7th పొజిషన్లో ఒక నోడ్ని క్రియేట్ చేయాలంటాను. ఈజ్ ఇట్ పాసిబుల్? నో. మా 7th పొజిషన్లో ఒక నేను ఇచ్చాననుకుందాం. ఇస్తే 7 అనే ఇండెక్స్ ఎలిమెంట్ ఉందా? లేదు. కాబట్టి మనం మా ఇఫ్ ఇండెక్స్ లెస్ దాన్ 1 మా ఇఫ్ ఇండెక్స్ లెస్ దాన్ 1 ఓకే ఆర్ ఇండెక్స్ గ్రేటర్ దాన్ సైజ్ మా యారే సైజ్ కన్నా పెద్దదనుకోండి. సో వీ కెనాట్ ఇన్సర్ట్ ఏ నోడ్ అట్ పర్టికులర్ పొజిషన్ అనమాట. సో అందుకని రిటర్న్ అని రాస్తున్నాను. ఐఎమ్ రైటింగ్ రిటర్న్. ఓకే, సో కాకపోతే ఏమైంది అంటే మనం ఏ పొజిషన్కి మా నెక్స్ట్ కోడ్ చూడండి అమ్మ. కరెంట్ అనే ఒక పాయింటర్ తీసుకున్నాను. లింక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అన్నప్పుడు ఏమవుతుందంటే సో కరెంట్ ఇక్కడ చూడండి, కరెంట్ విల్ బి ఆల్సో పాయింటింగ్ టు ద ఫస్ట్ నోడ్. సో ఇక్కడ ఫస్ట్ నోడ్కి ఇంతకు ఆల్రెడీ హెడ్ అనేది ఎప్పుడు ఫస్ట్ నోడ్కి పాయింట్ అవుట్ చేస్తుందని చెప్పా కదా. సో అలాగే కరెంట్ కూడా ఫస్ట్ నోడ్కి పాయింట్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ లింక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అన్నాం. సో ఇంట్ ఐ అన్నాను. ఓకే, సో ఐ లెస్ దాన్ ఇండెక్స్ అయ్యేదాకా తిరగమంటున్నాను. ఓకే, సో మా కోడ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు మెథడ్లో ఇలా రాశానమ్మా. ఇక్కడ మెయిన్ మెథడ్లో నేను ఇలా రాశాను. DLL డాట్ ఇన్సర్ట్ ఎట్ 32, 1 అని రాశాను. 32, 1. 32 అనేది ఎలిమెంటు, 1 అనేది ఫస్ట్ ఇండెక్స్లో. సో నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేసే ఎలిమెంటు ఫస్ట్లో ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ పాయింటింగ్. మా ఇక్కడ చూడండి నేనేం రాశాను అంటే DLL డాట్ ఇన్సర్ట్ ఎట్ అని చెప్పి ఫస్ట్ డేటా 32 మా నోడ్లో డేటా ఏమిటి అంటే 32 అనేది ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలంటున్నాను. ఓకే, సో ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఓకే ఏం జరిగింది ఏమిటి అనేది చూడండి. సో కరెంట్ మా I1 ఇండెక్స్ కూడా 1, I లెస్ దాన్ 1 మా I ఈజ్ ఈక్వల్ టు 1 అని డిక్లేర్ చేశాను. ఇండెక్స్లో ఏమి ఇచ్చాను? 1 అని ఇచ్చాను. 1 లెస్ దాన్ 1 కాదు కాబట్టి బయటకు వచ్చేసింది. ఇక్కడ ఉన్న ఇఫ్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. ఇఫ్ కరెంట్ డాట్ ప్రీవియస్ ఓకే ఈజ్ ఈక్వల్ టు నల్. సో కరెంట్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ నోడ్ కరెంట్ డాట్ ప్రీవియస్ అంటే ఇది
మా దిస్ ఈజ్ కరెంట్ డాట్ ప్రీవియస్ అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు నల్ ఉన్న చోట ఏం చేస్తున్నామంటే అయితే అప్పుడు ఏం చేస్తున్నామంటే ఏం రాశాను ఇక్కడ చూడండి కోడ్ లింక్ న్యూ లింక్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లింక్ ఆఫ్ నల్ కామా డేటా కామా కరెంట్. ఓకే, నల్ కామా డేటా కామా కరెంట్ అని రాశాను. ఓకే, ఎప్పుడైతే న్యూ లింక్ అన్నామో అప్పుడే ఒక కొత్త నోడ్ క్రియేట్ అవుతుందమ్మా, ఒక కొత్త నోడ్ క్రియేట్ అవుతుంది. అది ఎలా క్రియేట్ అవుతుంది ఏమిటి అనేది ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. Just a minute, I will be rubbing the board. మా 32,1 అన్నాము. సో ఇక్కడ చూడండి ఏం జరిగింది అంటే మా లింక్ న్యూ లింక్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లింక్ నల్ డేటా కరెంట్ అంటున్నాడు. అంటే సీ దిస్ కోడ్ ఫస్ట్. ఎప్పుడైతే లింక్ న్యూ లింక్ అంటామో ఓకే ఇక్కడ చూడండి లింక్ న్యూ లింక్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లింక్ అని చెప్పి నల్ కామా డేటా కామా కరెంట్, నల్ కామా డేటా కామా కరెంట్ అంటున్నాం. కరెంట్ అన్నప్పుడు ఏం జరిగిద్ది అంటే సో కొత్త నోడ్లో డేటా, సో ఇక్కడ 32 అనేది ఉంది కదా, ఆ 32 అనేది డేటాలోకి స్టోర్ అవుతుంది. ప్రీవియస్ నోడ్లో కొత్త లింక్లో న్యూ లింక్లో ముందు నల్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, కరెంట్ అనేది నెక్స్ట్ లింక్లో కరెంట్ అనేది స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది చూడండి 32 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ నల్ స్టోర్ అవుతుంది. అమ్మా ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది కరెంట్ అని స్టోర్ అవుతుంది. సో కరెంట్ అంటే కరెంట్ యొక్క అడ్రస్ అంతా అంతే 50 కదా, 50 అనేది ఓకే ఇక్కడ స్టోర్ అవుతుంది. సచ్ దట్ దెర్ విల్ బి ఎ లింక్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ డాట్ ప్రీవియస్. సో మా ఇక్కడ మళ్ళీ నల్ కాస్త తీసేసి ఈ యొక్క అడ్రస్ 20 అనుకుందాం. 20 అనుకుంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అవ్వాలిగా. సో ఈ ఆబ్జెక్ట్ ఐడి యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అవ్వాలి. మా 20 అనే ఆబ్జెక్ట్ ఐడి అడ్రస్ ఇక్కడ స్టోర్ అవ్వాలి అంటే కోడ్ ఏం రాశాను చూడండి. కరెంట్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ నోడ్. మా కరెంట్ డాట్ ప్రీవియస్, ఇది కరెంట్ డాట్ ప్రీవియస్లో ఏం స్టోర్ చేయాలి, ఇక్కడ కరెంట్ డాట్ ప్రీవియస్లో ఏముంది నల్ ఉంది, దాంట్లో ఏం స్టోర్ చేయాలి కరెంట్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లింక్ యొక్క ఆబ్జెక్ట్ ఐడి. సో ఆబ్జెక్ట్ ఐడి ఎంత, సో 20 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, సో సచ్ దట్ ఏ లింక్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ లైక్ దిస్. నౌ వీ హ్యావ్ టు మూవ్ ద హెడ్ టు దిస్ పర్టికులర్ పొజిషన్. సో హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లింక్ అంటాను. సో హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లింక్ అన్నప్పుడు సో హెడ్ అనేది ఇక్కడికి పాయింట్అవుట్ చేస్తుంది. హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లింక్. సో హెడ్ అనేది ఇప్పుడు ఇక్కడ పాయింట్అవుట్ చేయదు. హెడ్ ఈజ్ పాయింటింగ్ టు దిస్, కరెంట్ ఈజ్ పాయింటింగ్ టు దిస్. ఓకే, హెడ్ అనేది ఈ నోడ్కి పాయింట్అవుట్ చేస్తుందమ్మా, కరెంట్ అనేది ఈ నోడ్కి పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? మా హెడ్ ఈజ్ పాయింటింగ్, మా హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లింక్ అంటున్నాము అంటే న్యూ లింక్కి పాయింట్అవుట్ చేస్తుంది అన్నమాట హెడ్. సో ఇది ఇంతకుముందు ఇక్కడ ఉంది, ఇప్పుడు హెడ్ ఇక్కడికి పాయింట్అవుట్ చేస్తుంది. మా ఈ కోడ్ అర్థం చేసుకోవాలి. ఈ కోడ్ యొక్క పర్పస్ ఏంటి, ఎందుకు రాస్తున్నాం ఏమిటి అనేది. అమ్మా సో కరెంట్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లింక్ అంటున్నాను. ఓకే, కరెంట్ డాట్ ప్రీవియస్ అన్నప్పుడు కరెంట్ డాట్ ప్రీవియస్లో అంతకుముందు నల్ ఉంది. ఇక్కడ చూడండి కరెంట్ డాట్ ప్రీవియస్లో ఇంతకుముందు నల్ ఉంది. సో అంటే ఈ ముందున్న న్యూ నోడ్ యొక్క అడ్రస్ రావాలి కదా ఇక్కడికి, అందుకని కరెంట్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లింక్ అని కోడ్ రాస్తున్నాను. ఓకే, సో అలాగే హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లింక్కి హెడ్ పాయింట్అవుట్ చేయడం కోసం ఓకే సో న్యూ లింక్ అని చెప్పి రాస్తున్నాను. సో హెడ్ అనేది ఇక్కడ ఉంది పాయింట్, ఇక్కడికి మారిందమ్మా. సో హెడ్ హ్యాస్ బీన్
హెడ్ ఇంతకుముందు ఈ నోడ్కి పాయింట్అవుట్ చేస్తుంది, ఇప్పుడు ఈ నోడ్కి పాయింట్అవుట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్. మనం ప్రింట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ 32 వస్తుంది, తర్వాత 20 వస్తుంది, తర్వాత 50 వస్తుంది, 5 వస్తుంది, తర్వాత 50 వస్తుంది. సో ఈ 4 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. ఇఫ్ సపోజ్ నేను ఇక్కడ ఇప్పుడు నేను సెకండ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనుకున్నానమ్మా. ఐ వాంట్ టు ఇన్సర్ట్ మా ఇక్కడ చూడండి ఒకసారి DLL డాట్ ఇన్సర్ట్ ఎట్ 32,2 మా నేను ఇందాక 32,1 అన్నాను, అంటే ఫస్ట్ నోడ్గా ఇన్సర్ట్ అయింది మనం ఇప్పుడు. కానీ నేను ఒక పర్టికులర్ పొజిషన్లో ఓకే మనం స్టోర్ చేయాలి. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ కోడ్ చూడండి అమ్మా, 32,2 అన్నాడు, అంటే సెకండ్ పొజిషన్లో ఫస్ట్ నోడ్గా కాదు సెకండ్ నోడ్గా ఇన్సర్ట్ చేయాలి అని దాని మీనింగ్. సో దానికి కోడ్ ఏం రాస్తాము, ఒకసారి ఇదే కోడ్ రాశాను చూడండి. ఎల్స్ బ్లాక్, ఇప్పుడు ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. సో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ నోడ్గా అంటే ఈ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ నోడ్గా థర్డ్ నోడ్గా పెట్టేటప్పుడు, ఫోర్త్ నోడ్గా పెట్టేటప్పుడు, లాస్ట్ నోడ్గా పెట్టేటప్పుడు అప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కోడ్ చూడండి ఒకసారి ఏం జరుగుతుంది చూడండి. ఇనీషియల్గా ఇది 3 నోడ్స్. ఫస్ట్ నోడ్ ఇస్ హెడ్ ఇస్ పాయింటింగ్ టు ద ఫస్ట్ నోడ్. I want to insert a new node at the second position. This is the first node, this is the second node. ఈ మధ్యలో ఒక నోడ్ని క్రియేట్ చేయడం ఎట్లా, దాన్ని లింక్ చేయాలి ఎట్లా అనే కోడ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. దిస్ ఈజ్ ద ఫస్ట్ నోడ్, దిస్ ఈజ్ ద సెకండ్ నోడ్. ఓకే, సో ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఏ న్యూ నోడ్ ఇన్ బిట్వీన్ దీస్ నోడ్స్ అనమాట. కొత్త నోడ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి, దానికి కోడ్ ఏం రాశాను అనేది ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇండెక్స్ 2 అనుకోండి. సో 1 i less than 2 అయితే కరెంట్ ఇక్కడ చూడండి లింక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అన్నాం. సో లింక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అని చెప్పాం. ఇంటూ i ఈజ్ ఈక్వల్ టు 1 అని డిక్లేర్ చేసాము. i లెస్ దాన్ ఇండెక్స్, ఇండెక్స్ ఏంటి 2 కదా. సో 2 లెస్ దాన్ 1 లెస్ దాన్ 2 ఎస్, అందుకని అప్పుడు ఏమైంది కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. సో అంటే ఇనీషియల్గా ఇక్కడ చూడండి హెడ్ దీనికే పాయింట్అవుట్ చేస్తుంది, కరెంటు దీనికే పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, కరెంటు దీనికే పాయింట్అవుట్ చేస్తుంది, కరెంటు దీనికే పాయింట్అవుట్ చేస్తుంది ఇనీషియల్గా. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, కరెంటుని దీనికి పాయింట్అవుట్ చేసేటట్టు చేయాలి. ఓకే, కరెంట్ షుడ్ బి పాయింటింగ్ టు దిస్ నోడ్. సో దానికి కోడ్ ఏం రాసాము, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అని రాసాము కోడ్. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. సో కరెంట్ విల్ బి పాయింటింగ్ టు దిస్ నోడ్. నౌ ద కరెంట్ ఈజ్ దిస్ వన్. ఓకే, i ప్లస్ ప్లస్ i బికమ్స్ 2. ఈ కోడ్ చూడండి అమ్మా, i ప్లస్ ప్లస్ i వాల్యూ ఎంత అవుతుంది 2. 2 లెస్ దాన్ 2 ఓకే కాదు కాబట్టి ఓకే, సో బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎల్స్ బ్లాక్కి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. ఇప్పుడు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, సో చూడండి కరెంట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ వన్. సో చూడండి ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసింది. కరెంట్ డాట్ ప్రీవియస్ అంటే ఇక్కడ ఇది నల్లా కాదా చెక్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు నల్ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకని ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాకుండా చూడండి అమ్మా, కరెంట్ డాట్ ఇప్పుడు హెడ్ ఈస్ పాయింటింగ్ టు ద ఫస్ట్ నోడ్, కరెంట్ ఈస్ పాయింటింగ్ టు ద సెకండ్ నోడ్.
మా కరెంట్ ఈస్ పాయింటింగ్ టు ద సెకండ్ నోడ్. సో ఇక్కడ చూడండి, ఇఫ్ కరెంట్ డాట్ ప్రీవియస్లో ఏముంది, 50 ఉంది. 50 ఈక్వల్ టు నల్ కాదు కదా, 50 నల్తో సమానం కాదు కాబట్టి ఇఫ్ లూప్ ఎగ్జిక్యూట్ కాదు, ఎల్స్ బ్లాక్ వెళ్తుంది. ఓకే, అప్పుడు ఏం జరిగిద్దో చూడండి, కోడ్ ఎలా రాశానో చూడండి. లింక్ న్యూ లింక్ అన్నప్పుడే కొత్త లింక్ అనేది క్రియేట్ అవుతుంది. న్యూ లింక్ ఓకే, తర్వాత ఈజ్ ఈక్వల్ టు న్యూ అని చెప్పి తర్వాత స్పేస్ ఇచ్చి లింక్ అని చెప్పి రాసి కరెంట్ డాట్ ప్రీవియస్ అనేది కొత్త నోడ్లో స్టోర్ అవుతుంది, డేటా కరెంట్. ఓకే, ఇక్కడ ఏం పాస్ చేసాము, కరెంట్ డాట్ ప్రీవియస్ డేటా కరెంట్ పాస్ చేస్తున్నాం. అంటే కొత్త నోడ్కు చూడండి, దిస్ ఈజ్ ద న్యూ నోడ్, ద డేటా ఈజ్ 32 అనుకుంటే ప్రీవియస్లో ఏముండాలి, ఓకే, కరెంట్ డాట్ ప్రీవియస్. ఓకే, సో 50 విల్ బి స్టోర్డ్. ఓకే, సో నెక్స్ట్ కరెంట్. సో కరెంట్ యొక్క అడ్రస్ అంతా 100 ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఐడి ఈజ్ 60 అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక లింక్ ఇక్కడికి కనెక్ట్ అవుతుంది. అలాగే కరెంట్ డాట్ ప్రీవియస్ ఓకే ఏముంది, 50 ఉంది కదా, 50 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో సచ్ దట్ ఏ లింక్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ లైక్ దిస్. ఓకే, సో ఇనీషియల్గా చూడండి ఏం జరిగింది ఏమిటి అనేది. తర్వాత ఏం జరుగుతుంది ఈ కోడ్ చూసుకోండి. Now current is pointing to this position, current dot previous next is equal to new link అంటున్నాం. So such that a link will be established from this to this. So ఇక్కడ 60 అనే వచ్చి అడ్రస్ స్టోర్ అవుతుంది. ఓకే, చూడండి కరెంట్ డాట్ ప్రీవియస్ నెక్స్ట్లో న్యూ లింక్ అనేది స్టోర్ చేస్తున్నాము. అలాగే కరెంట్ డాట్ ప్రీవియస్లో న్యూ లింక్ని స్టోర్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ ఓకే హౌ ఎ లింక్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. ఇక్కడ చూడండి కొంచెం ఆల్రెడీ ఇక్కడ ఈ కరెంట్ డాట్ ప్రీవియస్లో ఏదైతే ఉందో అడ్రస్ అంటే హెడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, తర్వాత డేటాని స్టోర్ చేస్తున్నాం. తర్వాత కరెంట్ యొక్క అడ్రస్ దిస్ ఇస్ అడ్రస్ ఆఫ్ కరెంట్. ఓకే, సో 100 అనేది స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ 50, ఇక్కడ 32, 100 అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ 50 ఈజ్ ద హెడ్ అడ్రస్. సో కరెంట్ డాట్ ప్రీవియస్ అంటే కరెంట్ యొక్క ప్రీవియస్లో అంతకుముందు ఏముంది, 50 ఉంది కదా, అది ఇక్కడ స్టోర్ అయింది. ఇక్కడ అర్థం చేసుకోవాలి కొద్దిగా. ఓకే, సో 50 స్టోర్ అవుతుంది, ఇక్కడ 32, ఇక్కడేమో 100. నెక్స్ట్ ఈ యొక్క కరెంట్ యొక్క ఆబ్జెక్ట్ ఒక ఐడి ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేసాము, కరెంట్ డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లింక్ అన్నాము. కరెంట్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లింక్ అన్నాము. సో సచ్ దట్ ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇక్కడ నుంచి దీని నుంచి దీనికి లింక్ ఎస్టాబ్లిష్ అయింది, మళ్ళీ దీని నుంచి దీనికి లింక్ ఎస్టాబ్లిష్ అయింది. సో దట్ ఈస్ హౌ టు ఇన్సర్ట్ ఎట్ ద మిడిల్. ఎట్ పర్టికులర్ పొజిషన్లో ఒక పర్టికులర్ పొజిషన్లో ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయటం. ఓకే, ఇవాళ సెక్షన్లో ఏం డిస్కస్ చేసామంటే ఒక పర్టికులర్ పొజిషన్లో. సో ఇన్సర్ట్ ఎట్ అనే మెథడ్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 arguments, one is data and another one is index. Okay, so data and index రెండు ఉంటాయమ్మా. ఓకే, dll dot insert at 32, 2 అన్నాం అంటే at the index position 2
this 32 should be inserted. So చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ is 20, నెక్స్ట్ వన్ is 32, తర్వాత 5, తర్వాత 50. ప్రింట్ చేసాం అనుకోండి, ఇక్కడ dll.print అనే మెథడ్ రాసాం అనుకోండి, ప్రింట్ అనే మెథడ్ dll.print మెథడ్. అంతకుముందు లాస్ట్ సెక్షన్లో నీకు ప్రింట్ మెథడ్ ప్రింట్ ఫంక్షన్ రాసి చూపించాను. సో ఇవన్నీ చేసిన తర్వాత ఓకే ఇన్సర్ట్ అట్ పర్టికులర్ పొజిషన్ చేసిన తర్వాత ఓకే తర్వాత dll.print అనే మెథడ్ రాస్తే సో మనకి ఫస్ట్ ఎలిమెంట్గా ఏమొస్తుంది, 20, 32, 5, 50 అనేది అవుట్పుట్గా వస్తుంది అన్నమాట కన్సోల్లో. ఓకే, దిస్ ఈజ్ ఇన్సర్టింగ్ ఏ నోడ్ ఎట్ పర్టికులర్ పొజిషన్. అలాగే డిలీటింగ్ ఏ నోడ్ ఎట్ పర్టికులర్ పొజిషన్ కూడా రాసేయచ్చమ్మా. ఇలాగే ఒక ఇండెక్స్ తీసుకోవాలి కంపల్సరిగా. చూడండి, డిలీట్ మా పర్టికులర్ పొజిషన్లో డిలీట్ చేయాలంటే పబ్లిక్ వాయిడ్ డిలీట్ ఎట్ అని ఒక మెథడ్ రాయాలి. ఏ ఎలిమెంట్ని డిలీట్ చేయాలి, ఏ పొజిషన్లో ఉంది అనేది, లేదా డిలీట్ అని ఎలిమెంట్ ఆ పర్టికులర్ పొజిషన్ అనేది స్పెసిఫై చేయాలన్నమాట. సో ఇలా కోడ్ రాస్తే మళ్ళీ ఆ పర్టికులర్ పొజిషన్లో ఉన్న కోడ్ డిలీట్ అవుతుంది, పర్టికులర్ నోడ్ డిలీట్ అయిపోతుంది. So this is the code for inserting at particular position. This is the end of your double linked list. Double linked list end అయింది. దానికి ప్రోగ్రాము ఈ ప్రోగ్రామ్ మీకు ఏదైతే చెప్పానో ఇప్పుడు ఎక్స్ప్లెనేషను, దానికి సంబంధించిన పేపర్స్ కూడా నేను మీకు వాట్సాప్ చేస్తాను. ఓకే, ఆ కోడ్ ఒకసారి చూసుకోండి ఎలా జరుగుతుంది ఏమిటి అనేది. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపు సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే ఏమిటి అంటే రిమైనింగ్ కాన్సెప్ట్స్, ఫస్ట్ యూనిట్లో ఒక 2-3 రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయమ్మా. ఆ కాన్సెప్ట్స్ చెప్పుకుంటే ఫస్ట్ యూనిట్లో మనం ఏమి డిస్కస్ చేసుకున్నాం అంటే ఇప్పుడు దాకా ఎరే అంటే ఏంటి, 1 డైమెన్షన్ ఎరే, 2 డైమెన్షన్ ఎరే, ఓకే మల్టీ డైమెన్షన్ ఎరే అనేది చెప్పుకున్నాము. తర్వాత వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ స్టాక్స్ యూజింగ్ ఎరే ప్రోగ్రామ్ చెప్పుకున్నాము. తర్వాత క్యూ అంటే ఏమిటి, క్యూస్ యూజింగ్ ఎరే ప్రోగ్రామ్ చెప్పుకున్నాము. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్ గురించి కూడా చెప్పుకున్నాము. ఓకే, తర్వాత ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ 3 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాము. తర్వాత లింక్డ్ లిస్ట్ అనేది ఏంటి, సింగిల్ లింక్డ్ లిస్ట్. ఓకే, సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏమిటి, ఎలా ఇన్సర్ట్ చేస్తామనేది చూసాం. ఇప్పుడు డబల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏమిటో చూసాం. డబల్ లింక్డ్ లిస్ట్లో నిన్న క్లాస్లో ఓకే యాడ్ ఫ్రంట్ అనే మెథడ్, యాడ్ రేర్ అనే మెథడ్ నిన్న క్లాస్లో, ప్రింట్ అనే మెథడ్, ఈ 3 మెథడ్స్ నిన్న డిస్కస్ చేశాను. ఇవాళ ఒక 3 మెథడ్స్ డిస్కస్ చేశాను. ఏమిటి అంటే డిలీట్ ఫ్రంట్, డిలీట్ రేరు, ఓకే యాడ్ ఇన్సర్ట్ at particular position. ఓకే, సో దీస్ ఆర్ ద ఆపరేషన్స్ ఆన్ డబుల్ లింక్డ్ లిస్ట్. డబుల్ లింక్డ్ లిస్ట్లో ఉన్న అన్ని ఆపరేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. రిమైనింగ్ 1-2 లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయి. అది మండే ఈ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుందమ్మా. ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.